సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి జనం పోటెత్తారు. భారీగా తరలివచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి. సింధూర ఇవాళ కోదినామ సంవత్సరం సందర్భంగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నేత కేసీఆర్ ను కలిసేందుకు బారులు తీరారని చెప్పుకోవచ్చు. ఉదయము దుబ్బాక నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గాలకు సంబంధించిన బీఆర్ఎస్ తో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ క్షేత్రాన్ని చేరుకొని బీఆర్ఎస్ అధినేతకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కూడా ఏదైతే నియోజకవర్గ కార్యకర్తలకు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉగాది నుంచి మనకు అన్ని మంచిగా జరుగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పినట్టు తెలిసింది. అంతేకాకుండా గత కొద్ది రోజుల నుంచి ఇప్పటికే పార్లమెంటు వారీగా కావచ్చు, ఇటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరుబాట పట్టింది బీఆర్ఎస్. ఖచ్చితంగా రానున్న కాలంలో అన్ని మంచి జరగాలి, వ్యవసాయం రంగం మంచి జరుగుతూ వర్షాలు సకాలంలో కురవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేవుణ్ణి ప్రార్థించినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ శ్రేణులకు మీరు అధైర్యపడవద్దు, మీకు అండగా మేముంటాము, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబంగా మీ అందరికీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున దుబ్బాక నియోజకవర్గం కావచ్చు, గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో పాటు పలువురు బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. ఇందులో కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇందులో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా పాల్గొని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనకు అంతా మంచి జరుగుతుంది, మన రోజులు వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇటు వ్యవసాయ రంగం కుదేలవుతున్న నేపథ్యంలో వానదేవుడు కరుణించాలి ఇప్పటికైనా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతాంగానికి సూచనలు తెలుస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి, ఇటు రైతాంగానికి మంచి రోజులు వస్తాయి, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోరాడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదైతే ఇటు నీళ్ళందాక ఎండిపోయిన ప్రాంతం ఇప్పటికే పరిశీలించారు. ఆ నేపథ్యంలో ఇటు దుబ్బాక నియోజకవర్గం కావచ్చు, ఇటు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన రైతులు కూడా కొంతమంది బీఆర్ఎస్ అధినేతను కలిసేందుకు వెళ్లారు. వారితో కాసేపు ముచ్చటించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్కడ మీకు ఎల్లవెల్లా పార్టీ అండగా ఉంటుంది, బీఆర్ఎస్ అధినేతగానే అండగా ఉంటా, మన స్థానిక నాయకులంతా కూడా మీకు అండగా ఉంటుంది, అన్ని విధాలుగా అండగా ఉండి మీకు మద్దతునిస్తాం, మీకు ఖచ్చితంగా మీ సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, ప్రభుత్వం పైన పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం తెలుస్తుంది. మొత్తం చూసినట్టయితే దుబ్బాక నియోజకవర్గం కావచ్చు, ఇటు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి నేతల వచ్చిన నేపథ్యంలో ఇటు ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి కూడా అక్కడ ఉన్నారు. ఎంపీ వెంకటరామరెడ్డి విజయానికి కృషి చేయాలి మీరంతా కూడా. ఏదైతే మెదక్ లోక్సభ నియోజకవర్గం ఇప్పటికే మనకు కంచుకోట అయిన దానిలో భారీ మెజార్టీ దిశగా మనం పాటించాలి, భారీ మెజార్టీ దిశగా మీరంతా కూడా సమన్వయంతో పనిచేయాలి. కార్యకర్త నుంచి గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకులంతా కూడా వెంకటరామరెడ్డి విజయానికి కృషి చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి చాలా మంది దాదాపు 200-300 మంది కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా వ్యవసాయ క్షేత్రాన్ని చేరుకుని బీఆర్ఎస్ అధినేతకు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. సుందర. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.